రఘురామకృష్ణరాజు అంటే ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. ఇంటా బయట ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన పారిశ్రామికవేత్తగా ఫుల్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో రాజకీయంగా కూడా అదే సక్సెస్ రేట్ను కొనసాగిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన రఘురామకృష్ణరాజు 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినేత పైనే కాలు దువ్వారు. కనుమూరి రఘురామకృష్ణరాజు అంటే ఎఫెక్షన్ గా ఎంత ఉంటారో విభేదిస్తే కయ్యానికి కూడా అంతే స్థాయిలో కాలు దువ్వుతున్నారని ఆయన దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీలో గెలిచిన చివరి వరకు ఆయన పార్టీలో అసంతృప్త పార్లమెంట్ సభ్యుడిగానే కొనసాగారు. దాదాపు 3 ఏళ్ల పాటు నియోజకవర్గానికి రాలేకపోయినా ఆయన ఢిల్లీ నుంచి రచ్చబండ పేరుతో జగన్ ప్రభుత్వంపై రోజు విరుచుకుపడేవారు. తనపైన ఎన్ని కేసులు పెట్టినా పెద్దగా చలించకుండా ఆయన నేరుగా వైసీపీలో ఉంటూ నాడు టీడీపీకి మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ పార్టీ అంటూనే ఆ పార్టీపైనే విమర్శలు చేస్తూ వైసీపీ నేతలకు చెమటలు పట్టించారు. ఇటు ఆయన చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయలేక ఎలాంటి చర్యలు తీసుకోలేక వైసీపీ నాయకత్వం దాదాపు 3.5 ఏళ్ల పాటు ఉగ్గపట్టి చూస్తుండడం తప్ప ఏమీ చేయలేకపోయింది. అయితే ఆయన ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ బీజేపీ మాత్రం నర్సాపురం స్థానాన్ని తీసుకోవడంతో పాటు దానికి శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించడంతో రఘురామకృష్ణరాజు రాజకీయంగా కొంత ఇబ్బంది పడ్డారు. ఆయన ఎంపీ అవ్వాలనుకుంటే చివరకు చంద్రబాబు నాయుడు ఉండి శాసనసభ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. అక్కడ నుంచి రఘురామకృష్ణరాజు విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రఘురామకృష్ణరాజుకు మంత్రి అవ్వాలనే కోరిక మాత్రం తీరలేదు. అయితే తొలి నుంచి ఆయన స్పీకర్ పదవిలో కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. స్పీకర్ గా ఎన్నికై తన రాజకీయ ప్రత్యర్థి జగన్ ను కట్టడి చేసే పెత్తనాన్ని రాజుగారికే అప్పగిస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం ఇప్పటికీ సాగుతోంది. జగన్ ను స్పీకర్ స్థానంలో ఉండి కట్టడి చేయాలంటే రఘురామకృష్ణరాజుకే కరెక్ట్ అంటూ ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెడుతున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. విజయనగరం నుంచి అదితి గజపతిరాజు, బొబ్బిలి నుంచి బేబీ నాయన గెలిచినప్పటికీ వారెవరికీ స్థానం దక్కలేదు. ఇటు రఘురామకృష్ణరాజు కూడా దక్కకపోవడంతో పాటు స్పీకర్ పదవి ఈయనకు ఇస్తారన్న ప్రచారం ఇప్పటికే లైవ్ లో ఉంది. దీనికి తోడు అత్యధిక స్థానాలను గెలిచిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. 15 శాసనసభ నియోజకవర్గాలున్న ఈ జిల్లాకు స్పీకర్ పదవి ఇస్తే అది ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకే అని మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదే స్పీకర్ పోస్టుకు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.